వేదిక టీవీ తెలంగాణ ఆర్టిజన్ కార్మికుల సమస్యల మీద ధర్నా చౌక్ అయితే రావడం జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి మేము ఉద్యోగాలు చేస్తున్నాం కానీ వేతనాల్లో కానీ ఎటువంటి మార్పు లేదు, అలాగే మాకు ఉద్యోగ భద్రత లేదు అని చెప్పేసి ఆర్టిజన్ కార్మికులు అయితే ధర్నా చేపడతాం. అసలు వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏందో సరే అడుగు. మేము జయశంకర్ భూపాలపల్లి జేఏసీ జిల్లా కన్వీనర్ మోత్కూరు కోటిని మాట్లాడుతున్నా. ఈరోజు చెలో ఇందిరా పార్కు ధర్నా సందర్భంగా విద్యుత్ శాఖలో మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ కార్మికులు మొత్తం మేము ఇక్కడికి ధర్నా చేయడం కన్వర్షన్ ఓన్లీ విద్యార్థులు మన ఓన్లీ మా ఉద్యోగులు ఆర్టిజన్ కార్మికులు మొత్తం ఇక్కడ కన్వర్షన్ సాధించడానికి కోసం మేము ఇక్కడికి వచ్చాము. వాస్తవంగా మేము గత ప్రభుత్వంలో 23,000 మందిని రెగ్యులర్ చేస్తానని గత ప్రభుత్వం ఓన్లీ క్రమబద్ధీకరణ చేసింది కానీ సర్వీస్ రూల్స్ ఇవ్వలేదు. ఏపీఎస్ రూల్స్ ఇవ్వాలి. ఎందుకంటే మాకు గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా కూడా 23,000 మందిని రెగ్యులర్ చేసినామని చెప్పుకున్నది. బయట కూడా పబ్లిక్లో విద్యుత్ శాఖలో 23,000 మంది రెగ్యులర్ అయినారు అనుకుంటున్నారు, కానీ వాస్తవం కాలేదు. 1947 ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ చట్టం తీసుకొచ్చి మాకు అంటగట్టడం వల్ల ఒకే సంస్థలో 2 రూల్స్ ఇవ్వడం వల్ల మాకు నష్టం జరుగుతుంది. ఆ 2 రూల్స్ వల్ల ఆ స్టాండింగ్ ఆర్డర్ వల్ల మాకు గ్రాడ్యుయేట్ లేదు దిగిపోతే మేము 18 సంవత్సరాల నుంచి వెళ్ళి డిపార్ట్మెంట్ నమ్ముకొని వెట్టి చాకరీ చేస్తున్నాము, డిపార్ట్మెంట్ కాపాడుకుంటూ వచ్చినాము. ఇప్పుడున్న విషయంలో వాస్తవంగా రిటైర్మెంట్ అయిన కార్మికులు ₹1 లేకుండా ఏడ్చుకుంటూ ఇంటికి పోతున్నారు. అందులో భాగంగా మేము ఏమైనా ప్రమాదానికి గురై ఆటోమేటిక్గా ఏమైనా మేము రేడియేషన్ కిందనే సబ్స్టేషన్లో పనిచేస్తాము. రాత్రి పవన్ కుటుంబాన్ని దూరం పెట్టి రాత్రి పవర్లు మేము పనిచేస్తుంటే అక్కడ ఎలాంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా మేము చనిపోయినా కూడా మాకు మా పిల్లలకు కానీ మా కుటుంబకులకు కానీ కనీసం పర్మనెంట్ జాబ్ కూడా ఇవ్వట్లేదు. ఆ గ్రేడ్ 4 జాబ్ ఇవ్వడం వల్ల ₹12,000 మాత్రమే వస్తాయి. దానివల్ల కుటుంబ పోషణ కూడా భారం అవుతుంది. మేము ఇంతగానో మా రక్తం చెమట ఓర్చి డిపార్ట్మెంట్ను కాపాడుకుంటూ 18 సంవత్సరాల నుంచి చేస్తుంటే గత ప్రభుత్వం మోసం చేసింది. ఇదే విషయాన్ని గత ప్రభుత్వంలో మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ కూడా వ్యతిరేకించిండు. ఈ రెగ్యులరేషన్ వాస్తవంగా చేయలేదు విద్యుత్ శాఖలో అని అప్పుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా పాదయాత్రలో కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ ఖచ్చితంగా మీకు మన ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేస్తాము, మీకు న్యాయమైన కోరికలే ఉన్నాయి, పూర్తిస్థాయి మీకు న్యాయం చేస్తామని ప్రభుత్వం వచ్చిన వెంటనే అని అన్నారు. అందులో భాగంగా మేము వివిధ రూపాలుగా ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు మెమోరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న ఎస్పీడీసీఎల్లో కూడా వేలాది మందితో ఎస్పీడీసీఎల్లో కూడా మేము విజయవంతం చేసినాం ధర్నా. ఆ రోజు సీఎండీ గారు కూడా సానుకూలంగానే ఉండడం, మీకు న్యాయం చేస్తామని మాటిచ్చిర్రు, గవర్నమెంట్తో మాట్లాడతానని. మొన్న ఎన్పీటీసీల్లో కూడా పెద్ద మొత్తాన మేము ధర్నా చేసి ఆడ కూడా సీఎండీ గారికి మెమోరాండా ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం చేయండి, ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయండి, కన్వర్షన్ చేయించండి. కన్వర్షన్ చేస్తే మాకు సర్వీస్ రూల్స్ వస్తాయి. సర్వీస్ రూల్స్ రావడం వల్ల మాకు ఇన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేసినందుకు మాకు కొంచెం మాకు వెసులుబాటు ఉంటుంది. సేమ్ ఒకే సంస్థలో 2 రూల్స్ ఉండడం వల్ల మాకు నష్టపోతున్నామని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ కాడ చలో ఇందిరా పార్క్ కాడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఈ ప్రభుత్వంపై ఈ ప్రజాపాలనలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. పూర్తి నమ్మకం ఉన్నది. లేని ఎడల మేము భవిష్యత్ కార్యాచరణ కూడా మా రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎలాంటి పిలుపునిచ్చినా కూడా మున్ముందు భవిష్యత్ కార్యాచరణలో మేము భాగంగా ముందుకు పోతామని మీ మీడియా ప్రకారంగా తెలియజేసుకుంటాము.